హాయ్ సార్ మరి ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం సార్. మహేశ్వరం టౌన్లో ఒక 200 గజాల ప్లాట్ ఈస్ట్ ఫేస్ ప్లాట్ సేల్కి వచ్చింది సార్. ఆ ప్లాట్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఈ రోడ్ వచ్చేసి మహేశ్వరం నుంచి వెళ్ళి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి సార్. ఈ రోడ్ వచ్చేసి ఫుల్ బిజీ ఉంటుంది సార్. మహేశ్వరం నుంచి వెళ్ళి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్ సార్. ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు అనిపించేది మొత్తం విల్లాస్ సార్. ఒక 90 ఎకర్స్ విల్లాస్ అవుతున్నాయి సార్. ఈ మహేశ్వరం నుంచి వెళ్ళి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి 100 ఫీట్ రోడ్లో విల్లాస్ అవుతున్నాయి. ఈ 90 ఎకర్స్ సార్ విల్లాస్. ఫుల్ బిజీ ఉంటుంది సార్ రోడ్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కనిపించేది మొత్తం ఒక విల్లా ప్రాజెక్ట్ సార్. 90 ఎకరాలు సార్. ఇది విల్లాస్ అవుతున్నాయి సార్. మొత్తం కనిపించేది మొత్తం వర్క్ జరుగుతుంది సార్. చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సార్. వినండి. ఏంటంటే సార్ ఇది ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ సార్. ఇది ఏంటంటే సార్ వీళ్ళు మినిమం ఈ లేఅవుట్లు వచ్చేసి గజం వచ్చేసి 25,000 నుంచి వెళ్ళి 30,000 మధ్యలో అమ్ముతున్నాడు సార్. ఈ 90 ఎకరాలు విల్లాస్ అవుతున్నాయి కదా సార్, అందు గురించే ఆ రేట్ చెప్తున్నాడు సార్. ఎకరా 5 కోట్లు 6 కోట్లు పెట్టి తీసుకున్నాడు సార్. వీళ్ళు ఏంటంటే 25,000 నుంచి 30,000 మధ్యలో అమ్ముతున్నాడు సార్. మన ప్లాట్ వచ్చేసి ఏమో అక్కడ హౌజెస్ ఉన్నాయి కదా సార్. హౌజెస్ నుంచి రైట్కి తీసుకోవాలి సార్. రైట్కి తీసుకుంటే 60 ఫీట్ రోడ్ ఉంటుంది సార్. ఆ 60 ఫీట్ రోడ్లో ఉంటుంది సార్ మన ప్లాట్ వచ్చేసి. ఇప్పుడు మన ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ప్లాట్ చూపిస్తాను. ఇప్పుడు ప్లాట్ దగ్గరికి వచ్చినాం సార్. ప్లాట్ చూపిస్తున్నాను. ప్లాట్ వచ్చేసి ఇది సార్. ఇక్కడ ఈ స్టోన్ నుంచి అక్కడ ఆ స్టోన్ ఉంటుంది సార్. అక్కడ చెట్టు నుంచి ఇలా ఉంటుంది సార్. 200 స్క్వేర్ యార్డ్ సార్. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సార్. ఇది వచ్చేసి ఈ స్టోన్స్ మొత్తం కనిపించేది ప్లాట్ సార్. ఈ గ్రీనరీ ఉన్నది మొత్తము 200 స్క్వేర్ యార్డ్స్. మంచి గ్రీనరీ ఉంటుంది సార్. మంచి లొకేషన్లో మంచి హైట్లో ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. ఈ చుట్టుముట్టు మామిడి చెట్లు ఉంటాయి సార్. ఇక్కడ ఈస్ట్ సైడ్ రోడ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఈ స్టోన్ నుంచి అక్కడ ఆ స్టోన్ వరకు సార్. ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఈ స్టోన్ వరకు. మన ప్లాట్ సైజ్ వచ్చేసి 50 x 36 ఉంటుంది సార్. 36 ఏమో ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది సార్. మళ్ళీ లోత్ వచ్చేసి ఏమో 50 ఉంటుంది సార్. ఇక్కడ వీధి పోటు క్రాసు డెడ్ ఎండ్ కాదు సార్. స్క్వేర్ ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. మంచి హైట్లో ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సార్. ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎక్కడ చూసుకున్నా కానీ 25,000 నుంచి 30,000 మధ్యలో ఉంది సార్. మన ప్లాట్ రేట్ వచ్చేసి 8,500 చెప్తున్నాం సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్ సార్. 1% బి లిటికేషన్ ఉండదు సార్. వీధిపోటు క్రాసు డెడ్ ఎండ్ కాదు సార్. మిడిల్ ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. మంచి హైట్లు ఉంటుంది సార్ ప్లాట్ వచ్చేసి. అక్కడ 90 ఎకర్స్ విల్లాస్ అవుతున్నాయి కదా సార్. దానికి ఆపోజిటే ఉంటుంది సార్ ఈ వెంచర్ వచ్చేసి. అందులోనేమో వాళ్ళు 30,000 చెప్పి 25,000 వరకు అమ్ముతున్నారు సార్. మన ప్లాట్ రేట్ వచ్చేసి 8,500 చెప్తున్నాం సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్ సార్. 1% బి లిటికేషన్ ఉండదు. ఈ మధ్యనే ఈ వెంచర్లో చాలా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి సార్. ఎందుకంటే సార్ ఆ 90 ఎకర్స్ విల్లాస్ వస్తున్నాయి కదా సార్, అందు గురించి. అక్కడ కడీలు వేసింది నిన్న మొన్న ట్రాన్సాక్షన్ జరిగింది సార్. అక్కడ కడీలు వేసింది నిన్న మొన్న ట్రాన్సాక్షన్ జరిగింది సార్. చాలా లేఅవుట్లో చాలా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి సార్ ఈ లేఅవుట్లో. చలపతి వాళ్ళ సార్ బ్రాండ్ సార్. చలపతి వాళ్ళు అంటే ఈ లేఅవుట్ వచ్చేసి ఒక 15 ఇయర్స్ బ్యాక్ వేసిన ఓల్డ్ లేఅవుట్ సార్. కానీ ఆ టైంలోనే అన్ని డెవలప్మెంట్ చేసాడు సార్. మంచి క్లియర్ టైటిల్ ఉన్న లేఅవుట్ సార్. డిటీసీపీ ఫెడరల్ అప్రూవల్ ఉన్న లేఅవుట్ సార్. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు ఫ్యూచర్ సిటీ నుంచి ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్ ఈ సైడ్కి. మరియు బెంగళూరు హైవే నుంచి ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శ్రీశైలం హైవే నుంచి ఒక 5-10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. ఓకే సార్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ గురించి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను సార్.